స్కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు కూరగాయలన్నీ వేసి బరువు తగ్గేకి అల్పాహారం చూపిస్తానండి. అన్నీ సిద్ధంగానే రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి పెసలు నానబెట్టినానండి. కొన్ని పెసలు నానబెట్టినాను. కూరగాయలు మనకి ఏమేమి ఉన్నాయి కడిగి శుభ్రంగా కోసుకోవాలండి. బీన్స్, క్యారెట్, సీమ వంకాయ నా దగ్గర ఉండేటివన్నీ కోసుకున్నానండి. ఎసరు కావుతుంది. ఈ గుగ్గులన్నీ ఉడికేకి పెసలు వేస్తున్నానండి. కొంచెం ఉడికిన తర్వాత ఆ కూరగాయ ముక్కలు వేసేస్తానండి. అది ఉడికిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు అందులో వేసి ఉడికిస్తాను. పెసలు వేసినాను, నీళ్ళు అంతా మాత్రం ఉన్నాయి, ఉడుకుతున్నాయండి. ఇవి కూడా కూరగాయలు కూడా వేసేస్తున్నాను. ఎక్కువ ఉప్పు కూడా అక్కర్లేదండి. కూరగాయల్లో లిటిల్ పించ్ చేసుకోవాలి, ఎందుకంటే బీన్స్లో వాటిల్లో ఉంటాయి. అవసరం లేదు. పసుపు చిటికిడే చిటికిడు. పసుపు అవే నీళ్ళే సరిపోతాయండి. కొద్దిగా కారం అంతే వేసినామా లేదా. ఆఫ్ చేసేసినాను. కళాయి పెట్టానండి. కొంచెం నూనె అండి. చూడండి, చాలా లిటిల్ పెట్టండి. గమనించండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తాలింపు గింజలు, చాలా లిటిల్, చాలా తక్కువ. చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయ అండి ఒకటి ఎండబెట్టి అంతే. ఇంకేం వేయాలి. కొద్దిగా ఇంగువ అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉడికిపోయినాయండి. నీళ్లు కూడా సరిపోయినాయి. తగినన్ని నీళ్ళే వేసుకుని ఉడికించుకోవాలి. వాసన వస్తుందండి. బరువు తగ్గాలి అని డాక్టర్స్ చెప్తున్నారండి. అన్నం తినకూడదు. మనం పెసలు కానీ అలసందలు కానీ ఏమైనా గింజలు నానబెట్టుకొని గుగ్గిళ్ళలాగా చేసుకొని కాయగూరలు వేసుకోవాలండి. దీనిలో కలుపుకోవాలి. కీరా, ఉల్లిపాయ, టమాటా కడిగి శుభ్రంగా కోసుకున్నాను. పచ్చివే. కీరా, ఉల్లిపాయ, టమాటా పచ్చి అందులో కలుపుకొని తినేయటం. కలర్ఫుల్గా బాగుందండి. సరిగ్గా బాల్ తెస్తానండి. దీనిలో కడాయికి కూడా అంటుకోలేదండి. చాలా లిటిల్ బిట్ ఆయిల్ వేసినాను. అన్నీ సరిగ్గాలోకి తీసుకున్నామండి. అన్నం తినకోకుండా కూరగాయలు మాత్రమే తింటే కడుపు తేలిగ్గా ఉంటుంది. తర్వాత క్యాలరీస్ పెరగవు, మరి వెయిట్ లాస్ కూడా అవుతాం అన్నమాట. టేస్ట్ చేసి చెప్తామండి. కొత్తిమీర కడిగిన కొత్తిమీర అలా కొద్దిగా నిమ్మరసం అట్లా పైన జల్లుకోవాలి. అన్నీ వేసి ఇలాగ నిమ్మరసం అన్నిటికి అంటుకునేటట్టు కలుపుకోవాలండి. నేను కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉందండి. చిన్న గిన్నెలోకి వేసుకున్నాను. రోజు ఇలాగే చేసి పెడతాను మా ఇంట్లో. నా భర్త బరువు తగ్గాలని డాక్టర్ గారు చెప్పినారు. అన్నం తినకూడదని. గుగ్గిళ్ళు ఉంటాయి మనకి, పోషకాలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, గుగ్గిళ్ళు ఉంటాయి, మంచిది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి. అబ్బా, నా ఛానల్ అని చెప్పేది చాలా బాగున్నాయి. క్రంచీగా తాలింపు గింజలు, అక్కడక్కడ
మరి కీరా దోశ, మరి నిమ్మరసము. ఇంకా ఈ జన్మకు అన్నం అక్కర్లేదు. నాలాంటిది అయితే నిన్ను వేసుకొని తిని పడుకుంటుంది. చాలా బాగుందండి. వెయిట్ లాస్ అవుతారు. త్వరలోనే తినండి చేసుకొని, ఏం ప్రయాసపడక్కర్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూడండి, నా ఛానల్ చూడటం లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు చూస్తే, మీరు కామెంట్ పెడితే బాగా చేస్తూ ఉంటాను. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, తినండి. అనుకోని వరములాగా ఎదురైన చెలిమెనువా, ఎదలోని వెలికినంత